अस्मद् गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्व गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు ముక్కోటి. ముక్కోటి అని మనకు తెలిసేది ఏంటమ్మా, ఉత్తర ద్వార దర్శనము, మోక్షద ఏకాదశి. అంటే ముక్కోటి దేవతలు ప్రసన్నం అవుతారంటమ్మా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం ఇచ్చి. అది గనక చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి, మోక్షము దొరుకుతుందంట. అది అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటిది. మనము ముక్కోటి ఏకాదశి అంటే తెలుసమ్మా, మనకి 10 చెప్తాం కదా. ఏకాదశికి ముందు వచ్చే 10 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత ఇది 11వ రోజు అనమాట ఏకాదశి అంటే. ఆ రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం. మనకి 24 ఏకాదశులమ్మ, మొత్తం 23 ఏకాదశులు చేయకపోయినా పర్వాలేదంట. ఈ ఒక్క ఏకాదశి చేస్తే 24 ఏకాదశులు చేసినంత సమానం అంటమ్మా. ఉపవాసము అంటే మనము భగవంతునికి దగ్గరగా ఉండడము. ఆ రోజు బియ్యంతో కూడినవి ఏవి తినకుండా ఉండడము, భగవంతుడికి దగ్గరగా ఉండడము, చేయవలసిన ఉదయాన్నే తలస్నానము అలా చేయాలన్నమాట. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి ఉంటే చాలమ్మా, ఏమీ అవసరం లేదు, మోక్షం లభిస్తుంది. మనం ముక్కోటి అని మనం చాలాసార్లు గుళ్ళకి వెళ్తుంటాం, చేస్తుంటాం. కానీ అసలు ముక్కోటికి విశేషమైనటువంటి కథ ఉంది. ఆ కథ తెలుసుకుందామా మరి. బ్రహ్మ అందరూ సృష్టిస్తారు కదమ్మా. ఒకనాడు ఏదో పరాకుగా ఉన్నారట. ఆ పరాగ్గా ఉన్నప్పటి నుంచి చెవి నుంచి మధు కైటములు అనే రాక్షసులు వచ్చారమ్మా. వచ్చి ఏం చేశారు తెలుసా, భగవంతుడు ఈయన్ని సృష్టిని క్రియేట్ చేయడానికి వేదాలు ఇచ్చారన్నమాట. వేదాన్ని జ్ఞానంతో సమకూర్చి వేద సృష్టిస్తుంటాడు బ్రహ్మ. మరి ఈ మధుకైటములు ఏం చేశారు, ఆ బ్రహ్మ దగ్గర వేదాల్ని తస్కరించారంటమ్మా, దొంగిలించారట. అసలు ఏం చేయాలి బ్రహ్మ? ఇంకా వెంబడా విష్ణు దగ్గరికి వెళ్ళారమ్మా. ఆ శ్రీమనారాయణ దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా మధుకైటములు తస్కరించారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి అని చెప్పారట. వెంటనే విష్ణుమూర్తి వెళ్ళారమ్మా. వెళ్ళి మధుకైటములు అడిగారట వేదాలు ఇవ్వమని. నేను ఇవ్వను, కావాలంటే యుద్ధం చేసి జయించి తీసుకొని వెళ్ళమని చెప్పారట. స్వామి ఏమన్నారంట, కావాలంటే నీకు ఏదైనా కావాలంటే వరం ఇస్తాను, నాకు వేదాలు ఇవ్వన్నారట. కాదు, నువ్వు యుద్ధం చేసి గెలిచి తీసుకెళ్ళు అన్నాడ. అలాగే అని చెప్పి విష్ణుమూర్తి వారితో యుద్ధం చేశారమ్మా మధుకైటములతో. చేస్తే విష్ణుమూర్తి గెలిచి వేదాలు తీసుకున్నారు. అప్పుడేమన్నారు అసలు మధుకైటములు, స్వామి ఇందాక మీరు ఏదో వరం ఇస్తామన్నారు కదా, చెప్పారు కదా, ఇవ్వండి స్వామి అని అడిగారట. చూసారమ్మా, మనందరికీ డౌట్ రావచ్చు, ఇంత యుద్ధం చేసి ఆయనతోటి ఏంది అని. అక్కడ ఒక చిన్న విశేషం తెలుసుకోవాలి. ఆయన దొంగిలిచ్చింది బంగారం కాదు, వడ్రానం కాదు, గాజులు కాదు, జ్ఞాన సంపదని. వాళ్ళు జ్ఞానం పెంచుకోవాలని జ్ఞాన సంపదని దొంగిలించారు. అందుకని వరం ఏమైనా కావాలని అడిగితే అప్పుడు ఏం చెప్పారు తెలుసా, నాకు ఒక వరం ఇవ్వండి స్వామి అన్నారు. ఏం కావాలో కోరుకో అన్నారు. అంటే ఎటువంటి దుష్టులకి వారికి కూడా ప్రతి ఒక్కరికి కరుణతో స్వామి వరాలు ఇస్తారు. అలాగే ఇవి అని చెప్పారు, అడగమన్నారు స్వామి. వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇంత చేశాము, మాకు మోక్ష ప్రాప్తిని ఇవ్వండి, వైకుంఠ ప్రాప్తిని ఇవ్వండి స్వామి అన్నారు. అని ఇంకొకటి కోరుకున్నారమ్మా. ఏంటి తెలుసా, ఇది మన అందరినీ తప్పు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటో తెలుసా, ఆ వైకుంఠ ప్రాప్తి ఇవ్వండి. ఆ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారు, స్వామి సరే అని చెప్పి ఇప్పుడు కర్మరూపేణ వాళ్ళు చేసిన మంచి చెడుని బట్టి ఇవ్వాలి కదా వారికి. వాళ్ళు ఏ తప్పులు చేశారో అన్ని చూసి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మీరు రాక్షసులు కదా, స్వామి ఏంటని అప్పుడు వారి కోసమే ఉత్తర ద్వారం తెరిచారమ్మా. ఉత్తర ద్వారం తెరిచేటప్పటికి వారికి మోక్షం లభించింది. అప్పుడు వాళ్ళు ఇంకో కోరిక కోరుకున్నారు తెలుసా. ఏంటి ఆ కోరిక తెలుసా,
ఆ ఉత్తర ద్వారం, ఆ ఫలితం నేను ఒక్కరినే కాదు, ఈ ఫలితం ప్రతి ఒక్కరూ పొందాలి అని కోరుకున్నారంట. అంటే అబ్బా నాకు మోక్షం వచ్చిందిగా నేను పోతాలే, ఎంగిల్లో చదువు నాకెందుకు అని అనుకోలేదమ్మా. అందరూ ఉద్ధరించబడాలి, అందరూ బాగుండాలి, అందరూ తెలుసుకోవాలి అని ఆయన ఒకటే కోరుకున్నారు. ఉత్తర ద్వారం తెరిచేటప్పుడు ముందుగా మా బొమ్మలు ఉండాలి, మధు కవితబులవి బొమ్మలు ఉండాలి, మా కథా విశేషం తెలుసుకోవాలి. ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అందరికీ మోక్ష ద్వారం తెరుచుకొని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ప్రాప్తం లభిస్తుంది అని చెప్పారంట. చూసారమ్మా, రాక్షసులు అంటున్నామే గాని అప్పటి రోజులు ఎవరు లేరమ్మా. కొన్ని అలవాట్లు ఇప్పుడు వాళ్ళ జ్ఞాన సంపద కోసమే కదా దొంగిలించింది వేదాలని. కానీ వేదాన్ని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, గురువుల దగ్గర ఆచార్య దగ్గర నేర్చుకోవాలి. అలా దొంగిలిస్తే ఫలితం ఉండదు అని చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ శ్రీరంగంలో అమ్మ మనకు అందరికీ తెలుసు, భూలోక వైకుంఠము అంటారు శ్రీరంగాన్ని. ఈ శ్రీరంగాన్ని ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం జరిగే రోజుకి ముందు 10 రోజులు పగలపట్టు ఉత్సవాలు జరుగుతాయమ్మా, తర్వాత 10 రోజులు రాపట్టు ఉత్సవాలు జరుగుతాయన్నమాట. చాలా చాలా విశేషం. మనం వైకుంఠం వెళ్ళక్కర్లేదమ్మా, ఇక్కడ భూలోక వైకుంఠం ఇక్కడే చూడొచ్చు శ్రీరంగంలో. అలాగని అందరూ శ్రీరంగం వెళ్తాము, అందరం తిరుపతి వెళ్తాము. ఉత్తర ద్వార దర్శనం తిరుపతిలో చేసుకుంటేనే విశేషం కాదు, శ్రీరంగంలో చేసుకుంటే విశేషం కాదమ్మా. ఎక్కడైనా మన పక్కన ఏ గుడి ఉంటే ఆ గుడిలో చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రాప్తం. ఏమన్నా అందరు తెలుసుకొని నేను వెళ్తాను అక్కడికి వెళ్తే ఏం చూడలేమమ్మా. మనం శుభ్రంగా ఇక్కడే మనం చూసుకొని, ఇప్పుడు భగవంతుడు అందరు చక్కగా టీటీడీ ఛానల్ భక్తి ఛానల్ పెడుతున్నారు, చక్కగా దాన్ని దర్శించుకోండి. ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రతి ఒక్కరు అలా దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకుంటే ప్రాప్తం పొందుతారు. దానికోసం పరిగెత్తడం కన్నా చక్కగా ఇక్కడే ఉండి మన ఇంట్లో సేవించుకునే దానికి ఇప్పుడు చక్కగా యూట్యూబ్లు వచ్చినాయి, భగవంతుడి కార్యక్రమాలు చూసేదానికి టీవీలు వచ్చినాయి. అందరూ దానికి కొద్దిగా టైం కేటాయించి భక్తిగా ఒక పావు గంట 20 నిమిషాలు కేటాయిస్తే చాలమ్మా, టీవీలో ప్రతిదీ వస్తాయి. అందరూ తప్పనిసరిగా ఈ ముక్కోటి విశేషం తెలుసుకొని ఆ ఒక్కరోజు తప్పనిసరిగా తలస్నానం చేసి ఉపవాసం చేసి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ వైకుంఠ ప్రాప్తి పొందవలసిందిగా కోరుతున్నాము. ఆండాళ్ తిరువిడుగలై శరణం, ఆళ్వార్ తిరువిడుగలై శరణం.